అందరికీ నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. పెళ్లైన 5-6 సంవత్సరాలైన సంతానం లేని దంపతులు నేడు ఎక్కువగా కనిపిస్తున్నారు. పని ఒత్తిడి మహిళల్లో 25% గర్భధారణ అవకాశాల్ని తగ్గిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యపరమైన అనేక కారణాలతో పాటు ఆధునిక జీవన విధానం, పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత వంటి పలు అంశాలు మహిళల్లో గర్భధారణపై ప్రభావం చూపిస్తున్నాయి. పని ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు అసలు దంపతులిద్దరూ ఒత్తిడి లేని ప్రశాంత జీవితం గడిపితే సంతానం కలిగే అవకాశం ఉంటుంది అంటున్నారు నిపుణులు. సరే, మీకోసం కార్యక్రమం సిద్ధంగా ఉంది, చూసేయండి. మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సౌందర్య లహరి కార్యక్రమం వచ్చేసింది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 64 లో ఉన్న F7 హెయిర్ అండ్ బ్యూటీ సలూన్ కి. మరి ఇక్కడ మనతో పాటు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో అడిగి తెలుసుకుందామా? నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం అనుష. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. సో ప్రసాద్ గారు, ఇవాళ సౌందర్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేయబోతున్నారు? అంటే పార్టీలకు వెళ్లే వాళ్ళు తొందరగా అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు వచ్చి నాకు ఇన్స్టెంట్ గా ఏదైనా కొత్త అడ్వాన్స్ హెయిర్ స్టైల్ కావాలి, అప్డూ కావాలని అడుగుతుంటారు. సో వాళ్ళ గురించి మేము కొత్త హెయిర్ స్టైల్స్ క్రియేట్ చేస్తుంటాం. అంటే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ కానీ వాళ్ళ ఫేస్ ప్లస్ వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ అడిగి తెలుసుకొని వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళ ఫేస్కు సూట్ అయ్యేటట్టు మేము కొత్తగా క్రియేట్ చేస్తాం. ఓకే, సో వాళ్ళ ఫేస్ కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి తగ్గ ఒక హెయిర్ స్టైల్ ని అప్పటికప్పుడు డిజైన్ చేస్తాం. ఓకే, సో అలాంటి ఒక బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ ని ఇవాళ మా సకులకు చూపించబోతున్నారు. ఓకే అండి, సో మరి ఇంకెందుకు లేట్ చూసేద్దామా? అనుష, ఇప్పుడు మనకు ఈ క్లయింట్ 1 అవర్ లో మీకు పార్టీ ఉన్నది. సో మీకు ఒక కొత్త హెయిర్ స్టైల్ కావాలని వచ్చింది. సో మనం ఏంటంటే హెయిర్ ఒకసారి చూసిన తర్వాత ఇలాంటి హెయిర్ స్టైల్ చేస్తున్నాం నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఈమె హెయిర్ చిన్నగా ఉన్నది. సో ఇన్స్టెంట్గా మీకు ఒక అప్డూ టైప్ హెయిర్ స్టైల్ కావాలని అన్నాను. సో మనం ఏంటంటే దీన్ని ఫస్ట్ పార్టిషన్ తీసేసి టాంగ్ చేస్తాం. హెయిర్ టాంగ్ చేసిన తర్వాత వాల్యూమ్ వచ్చేటట్టు పైన వాల్యూమ్ చేసేసి వెనుకకు ఒక అప్డూ టైప్ చేసి ఒక చిన్న యాక్సెసరీస్ ఈమెకి పెట్టేసి చేద్దామండి. ఓకే ప్రసాద్ గారు, సో మీరు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఆ స్టైల్ అది. సో ముందు ఒక పఫ్, టాంగ్, యాక్సెసరీస్ అవంతా కూడా వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో ఆ హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో చూడాలని నాతో పాటు మా సకులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో తొందరగా చూసేద్దామా మరి ఆ హెయిర్ స్టైల్? ఓకే. సో ప్రసాద్ గారు, మీరు చాలా మంది సెలబ్రిటీస్ కి హెయిర్ స్టైలింగ్ అవి చేశారు కదా. సో ఏంటి అలా ఉన్న సెలబ్రిటీస్ లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు? నేను ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో 20 years నుండి ఉన్నా మేడం. సో నేను స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక 3 మూవీస్కి చేశాను. ఓకే. సో అలానే అల్లు అర్జున్ గారికి దేశముద్రు నుండి నేను అంటే మా బాస్ తర్వాత నేనే వెళ్తుంటుంది రెగ్యులర్గా. సో చాలా సినిమాల నుండి అల్లు అర్జున్ గారికి హెయిర్ స్టైలింగ్ చేస్తున్నా. సో అలా కాకుండా ఇంకా నేను చాలామంది అంటే ఫీమేల్లో ఇట్లా చాలామంది హీరోయిన్స్కి హెయిర్ స్టైలింగ్ చేసిన నేను. ఓకే, సో ఆ హీరోయిన్స్లో ఎవరెవరు ఉన్నారు? మేము అంటే ఇంతకుముందు సదా మేడం మా దగ్గరకు వస్తుండే, కాజల్ మేడం. సో వీళ్ళందరూ మేము అంటే వాళ్ళకు షూటింగ్లో ప్లస్ సెలూన్కి వచ్చి వాళ్ళు స్టైలింగ్ చేయించుకుంటుండే. సో వాళ్ళకి నేను కొత్త హెయిర్ స్టైల్స్ అనేది చేస్తూ ఉంటుంటుంది. ఓకే. అనుష, ఇప్పుడు మన హెయిర్ స్టైల్ ఇలా ఉన్నది. సో దీనికి కొంచెం యాక్సెసరీస్ యాడ్ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. సో మనం ఇప్పుడు యాక్సెసరీస్ యాడ్ చేద్దాం. ఓకే ప్రసాద్ గారు, సో మామూలుగానే హెయిర్ స్టైల్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడు దీనికి యాక్సెసరీస్ అవి యాడ్ చేసిన తర్వాత ఇంకెంత బ్యూటిఫుల్ గా ఉండబోతుందో చూడాలి. సో
సో అనూష గారు, ఇప్పుడు యాక్సెసరీస్ పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రసాద్ గారు. అంటే సో లైక్ తనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి క్లయింట్ కి ఆ పార్టీకి వెళ్ళడానికి, సో ఈ తక్కువ టైంలో డిఫరెంట్ గా క్విక్ గా అట్ ద సేమ్ టైం ఒక బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ ని మీరు క్రియేట్ చేశారు విత్ యాక్సెసరీస్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇంత డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ ని మా సభ్యులకు చూపించినందుకు గాను మీకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి సౌందర్య లహరి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేటి పోటీ ప్రపంచంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో ఒకరితో ఒకరు సంతోషంగా గడిపే సమయం కూడా బాగా తగ్గిపోతుంది. భార్యాభర్తలిద్దరూ ఎంత సంతోషంగా ఉంటున్నారన్న దాని మీద కూడా సంతాన సాఫల్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి రోజులో దంపతులిద్దరూ సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం గడపాలి. టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, ఇద్దరూ కలిసి ఇంటి పనులు చేసుకోవడం వంటి పనుల వల్ల మంచి ఫలితాలుంటాయట. సరే, ఈ కార్యక్రమం చూసేస్తారా? మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పారిశ్రామికవేత్త, కోవి డైరెక్టర్ శ్రీమతి సౌదామణి గారు. ఇవాటి స్వయం ఉపాధిలో ఏం తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే స్వర్ణ. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మ్యామ్. ఈ రోజు స్వయం ఉపాధిలో మా సఖులకు ఏ విషయం గురించి తెలియజేయబోతున్నారు? ఈ రోజు నేను ట్రావెల్ ఏజెన్సీ నడపడం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ట్రావెల్ ఏజెన్సీ గురించి బ్రీఫ్ గా చెప్తారా? ట్రావెల్ ఏజెన్సీస్ ఇవాళ రేపు బాగా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇది కూడా బాగా అంటే ఎక్కువ, అంటే దాని అవసరం కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువగా ఈ మధ్యకాలంలో లేడీస్ బాగా ట్రావెల్ అవుతున్నారు. అంటే కిట్టి పార్టీలు వేసుకుంటారు, జర్నీ కిట్టీలు ఉంటాయి, తిరుగుతూ ఉంటారు. సో ఇట్లాంటి ఎవ్రీ టైం బాగా ఆల్ నగరాల్లోనే కాకుండా వేరే ఊర్ల నుంచి కూడా వీటిలన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. అంతేకాకుండా బిజినెస్ ట్రిప్స్, బిజినెస్ ట్రావెల్ కూడా చేస్తూ ఉంటారు. సో వీటికి దీని అవసరం చాలా ఎక్కువగా ఉంది. సో స్త్రీలు నడపడానికి, ఎందుకంటే ఎక్కువ స్త్రీలు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు కనుక స్త్రీలు నడపడానికి ఇది ఒక అనువైన సబ్జెక్ట్. మ్యామ్, దీనికి సంబంధించి కూడా ట్రైనింగ్ ఇస్తారా? ఉంటే ఎక్కడిస్తారు? విద్యార్హతలు ఏంటి? ఎంత ఛార్జ్ చేస్తారు? దీనికి 12th క్లాస్ ఉండాలమ్మా మినిమము. దానికి ఎందుకు అంటే మనం లోన్స్ తీసుకోవడానికి గవర్నమెంట్ పెట్టిన విద్యార్హత అది. దీనికి ట్రైనింగ్ అంటే ఈడిపి, అంటే ఫస్ట్ బిజినెస్ పెట్టాలనుకుంటే ఫెయిల్యూర్ కాకుండా ఉండడానికి కావలసిన ప్రికాషన్స్ని తీసుకోవడానికి ఈడిపి అనే ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే నువ్వు ఎలా బిజినెస్ చేయాలి, నువ్వు బిజినెస్కి ఫైనాన్స్ ఎట్లా తెచ్చుకోవాలి, ఫైనాన్స్కి ఎట్లా ప్రాజెక్ట్ తయారు చేసుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి, సో దాని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా దీంట్లో ఈడిపిలో మనకు చెప్తూ ఉంటారు. మ్యామ్, ట్రావెల్ ఏజెన్సీని ఓన్గా పెట్టుకోవాలనంటే ఎంత స్పేస్ ఉండాలి, ఎంత పెట్టుబడి ఉండాలి? ఇది ఆఫీస్ ప్లేసెస్, కమర్షియల్ ప్లేసెస్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా దట్టు అంటే ఇండస్ట్రీస్, అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ ఆర్ ఐటీ సెక్టర్స్ దగ్గర కానీ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా తెలుస్తూ ఉంటారు. దీనికి కావాల్సింది 2000 SFT ప్లేస్ తీసుకోవచ్చు, అంటే కొంచెం కంఫర్టబుల్గా కనపడడానికి. సో దానికి 2-3 రూమ్స్ చేసి, ఒకటి ఆఫీస్ హాలు, తర్వాత స్టాఫ్, అకౌంట్ సెక్షను, ప్యాంట్రీ ఇలా ఉంటుంది. సో అలా డివైడ్ చేసుకొని దానికి కావాల్సిన ఫర్నిషింగ్ అంతా కూడా చేసుకోవాల్సి వస్తుంది. పెట్టుబడి అంటే మనము అంటే డిపెండింగ్ అపాన్ ద ఏరియా, దాన్ని బట్టి ఒక 10 lakhs వరకు మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. మ్యామ్, ట్రావెల్ ఏజెన్సీ అంటే మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్. సో మార్కెటింగ్ సంబంధించి వాళ్ళు ఎలా చేసుకోవాలి, అలానే బ్యాంక్ నుండి ఏదైనా లోన్ తెచ్చుకోవాలని అంటే కోవి సంస్థ ఎలా హెల్ప్ చేస్తుంది? అంటే మనము ట్రావెల్ ఏజెన్సీ పెడతాము అనుకుని మనం డిసైడ్ అయిపోయినప్పుడే మనం నేమ్ రిజిస్టర్ చేసుకుంటాము. నేమ్ రిజిస్టర్ చేసుకున్నాక మన సొంత పెట్టుబడి కూడా ఇక్కడ చాలా అవసరం ఏ బిజినెస్కైనా. సో మనం ఖర్చు పెడితేనే బ్యాంకర్ నమ్ముతాడు. సో అంటే తను ఆ దారిలో నడుస్తుంది, తనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది అనేది అర్థమవుతుంది.
కాబట్టి మనం మన ఖర్చులు అంటే రిజిస్ట్రేషన్ నుంచి లైసెన్స్ తీసుకోవడం వరకు మన ఖర్చులు తోటి పెట్టుకోవాలి. అండ్ ఇది అంటే రెంటల్ ఆఫీస్ రెంట్ తీసుకుంటాము, దానికి కూడా లాంగ్ లీజ్కి మనము అడ్వాన్స్ ఇవ్వచ్చు. సో ఇలా పెట్టుకొని అంటే రిజిస్ట్రేషన్ వెంటనే ఆ కంపెనీ నేమ్ మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మన ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ చేసి దాని నుంచి మనం ఈ ఖర్చులన్నీ పెట్టామనుకోండి, సో మనం ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్తాము అనే బ్యాంకర్కి తెస్తుంది. కాబట్టి మిగిలింది మనకి CGT MSC కింద కానీ ముద్రా పథకం కింద కానీ మనం లోన్స్ తీసుకోవడానికి వీలవుతుంది. మ్యామ్, బిజినెస్ స్టార్టింగ్ లో చాలా డౌట్స్ ఉంటాయి కదా, సో మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? మాకు డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766. ఈ నెంబర్కి మీరు వర్కింగ్ అవర్స్లో మీరు ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవచ్చు. కోవి ఆఫీసు ప్యాంటలూన్స్ బేగంపేటలో ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది. మీరు అక్కడికి వచ్చి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, మీ EDPకి రిజిస్టర్ చేసుకోవచ్చు. సాటర్డేస్ మీకు కౌన్సిలింగ్ కూడా దొరుకుతుంది. కోవి వెబ్సైట్ కోవి.com, మేము ఫేస్బుక్లో కూడా ఉంటాము, మీరు వచ్చి ఫాలో అవ్వచ్చు. మ్యామ్, ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించి ఎన్నో విషయాలు మా సకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. సంతానం లేకపోవడం అన్నది భార్యాభర్తల ఉమ్మడి సమస్య, అంతేకాని అది ఏ ఒక్కరి సమస్యగా భావించకూడదు. ముఖ్యంగా సంతానం కోసం వైద్యం చేయించుకుంటున్న దంపతుల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి, సహకారం ఉండాలి. ఒకరి ఆలోచనల్ని మరొకరు గౌరవించుకోవాలి. సందేహాలు లేకుండా ప్రేమతో విషయాల్ని చర్చించుకోవాలి. గొడవల ప్రస్తావన లేకుండా మనసు ఉల్లాసంగా ఉండేలా చూసుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. సరే, మీకోసం ఒక కార్యక్రమం సిద్ధంగా ఉంది, చూసేయండి. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు భార్గవి గారు. వారిని పరిచయం చేసుకుని ఏ డిజైన్ చేసి చూపిస్తారో ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్కారం భార్గవి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చాను. ఓకే. మరి మా సకుల కోసం ఇవాళ ఏ డిజైన్ చేసి చూపిస్తున్నారు? ఇప్పుడు కాటన్ తో దేవుళ్ళకి పటాలకి అలాంటి మాల లాగా తయారు చేస్తున్నానండి, దేవుడి పటాలకు వేయడానికి. ఓకే. కాటన్ తో అంటే ఫ్లవర్స్ లాగానే ఉంటాయి అవి? ఫ్లవర్స్ మనం ఒత్తులు చేసుకుంటాం కదండి, ఆ ఒత్తులతోనే ఫ్లవర్స్ చేస్తున్నాను. ఓకే, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే, మరి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? కాటన్, ఒత్తులు, మనం చేసుకోవాల్సిన ఒత్తులు, కుందన్స్, గమ్. ఓకే, కావాల్సిన వస్తువులు ఏంటో చెప్పేశారు. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మనం కాటన్ ని ఒత్తులా చేసుకోవాలి. ఇలా కాటన్ ఉంటుంది కదండి, కాటన్ ని ఇలా మనం పువ్వులాగా చేసుకోండి. మనం పువ్వొత్తులు చేస్తాం. అవునవును. అలా పువ్వులాగా చేసుకొని కాటన్ ని ఇలా చేసుకోవాలండి. నేను ఆల్రెడీ చేసిన ఒత్తులు ఉన్నాయి, వీటితో పూలు చేస్తాను. ఓకే, ఇలా ఉన్నాయి కదండి ఒత్తులు. ఇలా గమ్ తీసుకొని ఇలా రివర్స్ లో ఓకే ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలండి రెండు ఒత్తుల్ని ఆపోజిట్ గా చేసుకొని ఇలా అన్ని జాయింట్లు చేసుకున్న తర్వాత మనం కాటన్ ని కొంచెం దారంలాగా చేసుకోవాలి, సపోర్టింగ్ అని, బ్యాక్ సపోర్టింగ్ కి. ఓకే, ఇలా దారంలాగా చేసుకొని మనం ఒత్తులు ఉంటాయి కదా, 1 by 1 తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా చేసుకొని ఇలా మనం మనకి ఎంత పొడవు కావాలి అనేది చూసుకొని ఇలా 1 by 1 ఫ్లవర్స్ ఇలా అరేంజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైన మనం కుందన్స్ తో డెకరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇలా మనం కుందన్స్ అరేంజ్ చేసుకోవాలండి. ఇంకా మనకి ఇంకా ఎంత వెరైటీగా చేయగలిగితే అంత మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు 6 petals పెట్టారు. 6 petals ఇంకా కావాలంటే కొంచెం పెద్ద ఫ్లవర్ కావాలంటే 8 petals పెట్టుకోవచ్చు. ఓకే, మీకు మాల కావాలంటే దాన్ని బట్టి ఇక్కడ అరేంజ్ చేసుకో, ఇట్లాగే స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇలా వచ్చేస్తుంది ఫ్లవర్స్. ఎడ్జ్ వరకు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది. ఇది డ్రై అవడానికి టైం పడుతుందండి. నేను ఇంకా వేరే వెరైటీస్ కూడా చేశాను, చూపిస్తాను. ఓకే, టోటల్ గా ఇలా రెడీ అవుతుందండి. చాలా చాలా బాగున్నాయి. ఇలా కుందన్స్ అన్ని అరేంజ్ చేసుకోవాలి. మనం ఇలా మాల పటాం ఉంటుంది కదా, ఇలా మాల అరేంజ్ చేసుకోవాలి. ఓకే,
పూసలతో ఇవంటే చాలా రొటీన్ మనం చూస్తాము, బయట కూడా కొనుక్కోవచ్చు. బట్ ఇలాంటివి అయితే ఇంట్లో తయారు చేస్తాం. మనం మామూలుగా వస్త్రం అని వేస్తారు కదా పటాలకి, అలా వేసే వాళ్ళు ఇలా డిజైన్ గా వేస్తే కొద్ది రోజులు చూడడానికి కూడా బాగుంటుంది. ఇది ఒక వెరైటీ. ఇందాక మీరు చూపించిన ఈ వెరైటీ నేను చూపించాను. 6 petals 6 ఫ్లవర్స్ చేశాను. ఒక సెంటర్ ఇంకో ఫ్లవర్ 7 ఫ్లవర్స్ చేశాను. దీనికి ఇంకా కొంచెం సపోర్టింగ్ ఇట్లా కాటన్ తీసుకొని పటానికి అంటించుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ గా అటాచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఇంకో రకం ఉంది. ఇది మన పొడుగు ఒత్తులు ఉంటాయి కదా, అవును, దాంతో అరేంజ్ చేసినది ఇది. ఓకే, చాలా దగ్గరికి ఇట్లా మొత్తం స్టిక్ చేసేసారా ఇదంతా? అవునండి, మన పొడుగు ఒత్తులు ఉంటాయి కదా, దాన్ని ఇట్లా బెండ్ చేసేసి అంటించడం. సేమ్ ప్రాసెస్. మొత్తం కాటన్ అంతా కాటన్. మన ఇంట్లో చేసుకునే ఒత్తులు ఇవన్నీ, కాకపోతే దాన్ని వెరైటీగా అరేంజ్ చేసుకున్నాం. మామూలుగా చూస్తుంటే జ్యువెలరీ లాగా కూడా అనిపిస్తున్నాయి, బట్ మనకి అవి నిలబడవు. కానీ ఇది కొంచెం వడ్డానంలాగా అది చేయొచ్చండి. అలా కూడా అమ్మవారికి చేయొచ్చు. అలంకరణ, వరలక్ష్మి వ్రతాలు వాటికి అలంకరణగా చేయొచ్చు మంచిగా. భార్గవి గారు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఒత్తులు చేయడం అందరికీ వస్తుంది, పూజ చేసేటప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి వాటితో ఇంత వెరైటీగా చాలా క్రియేటివ్ గా ఆలోచించారు మీరు. ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి, అన్ని ఒకలా లేవు. చాలా ఇంత చక్కటి డిజైన్స్ ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా సకులు, భార్గవి గారు తయారు చేసిన కాటన్ తో దండలు చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీరు కూడా ఇలాంటి వెరైటీస్ మాకు పరిచయం చేద్దాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, మాకు కాల్ చేయండి. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023535540. ఇదండి ఇవాళ చూడండి చేయండి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రస్తుతం సంతాన సాఫల్యం కోసం అనేక అధునాతనమైన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చేశాయి. అన్ని రకాల సమస్యలకు వైద్యం చేసి ఫలితాలు సాధిస్తున్నారు. IVI, IVF విధానాల ద్వారా ఎంతో మంది సంతానం పొందుతున్నారు. కాబట్టి సంతానం లేనివారు అంత అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు. దంపతులు ప్రశాంతంగా ఉంటూ నమ్మకంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా పిల్లల్ని పొందవచ్చంటున్నారు నిపుణులు. సరే, మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఇమెయిల్ ఐడి sakhi@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీలో మళ్ళీ కలుసుకుందామా? అందాక సెలవు, నమస్తే.